సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ హాజరై మాట్లాడారు. 1953లో ఏర్పడ్డ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది బంజారాల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. ఇక బంజారా సేవా సంఘం ద్వారా బంజారాల 5 డిమాండ్ల సాధన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. అందులో మొదటిది రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో బంజారా బోరు బొల్లిలను చేర్చాలని, రెండవది బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మూడవది లకీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలని, నాలుగవదిగా హతీరాం ఆస్తులను కాపాడి టీటీడీలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వాలన్నారు. ఐదవదిగా తపశ్రీ రామారావు మహారాజుకు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్లపై బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం భారతదేశం కించి వచ్చి అక్కడ నాయకులు నన్ను ఎన్నుకోవడం, బంజారా సేవా సంఘాన్ని బలోపేతం తెలంగాణలో చేయడానికి నేను బయలుదేరినాను. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది 53లో ఈ సంఘం ఏర్పాటు జరిగింది. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి ఉండేదో, లాల్ బహదూర్ శాస్త్రి గారు దాన్ని ప్రారంభించారు. ఇది బొంబాయిలో మొదలైంది. గోదావరి నది నాసిక్లో ఎట్లా ఇదైందో అది బొంబాయిలో ఈ దాన్ని నామకరణ జరిగింది. బొంబాయిలో నామకరణ జరిగింది. ఈ దాని మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది బంజారాల సమస్య మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉంది. ఈ సమస్యలను అన్ని చేయడానికి మొన్న 3వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 5 డిమాండ్లతోటి, ఏం డిమాండ్ అంటే 8వ షెడ్యూల్లో గోర్ బోలి అంటే బంజారా బోలిని చేర్చాలి. రెండవది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ని ఇక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసింది. భారతదేశంలో 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. వారి దేవత అయిన సేవాలాల్ మహారాజ్ని సెలవు దినంగా ప్రకటించాలి. మూడవది లకీషా బంజారా. ఇలా పార్లమెంట్ ఎక్కడైతే కట్టిరో, ఇండియా గేట్ ఏదైతే ఉందో, రాష్ట్రపతి, ఇది అంతా తాండలు. అవి ఒక రోజులో తాండలు. ఆ తాండాలు ఇప్పుడు పార్లమెంట్ అయింది. అక్కడ లకీషా బంజారా అనే ఒక పెద్ద వ్యాపారి ఉండే, లకీషా బంజారా విగ్రహం పార్లమెంట్లో పెట్టాలి. మూడవది. నాలుగవది హతీరాం బాబా మఠానికి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అది అన్యాయక్రాంతం కాకుండా కాపాడాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము. టీటీడీ బోర్డులో ఒక గోర్మాటికి బోర్డు మెంబర్గా ఏర్పాటు చేయాలి. 5వ డిమాండ్ తపశ్రీ రామారావు మహారాజ్ 80 సంవత్సరాలు అన్నం తినలే, పాల మీద బతికిండు. ఆయన లేడు ఇప్పుడు. అతనికి భారతరత్న బిరుదు ఇవ్వాలని 5 డిమాండ్లతోటి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ నుంచి ఒక 500 మంది పోయి 2 రోజులు దీక్ష చేసినాం. ఆదాన్ మార్గంలో ఇవాళ ఇక్కడ హుస్నాబాద్ అయింది. అంతకుముందు కొత్తగూడెం, ఖమ్మం, ఇవాళ హుస్నాబాద్, సాయంత్రం సిరిసిల్ల, రేపు కరీంనగర్, తర్వాత మంచిర్యాల, అట్లా మొత్తం జిల్లాలు తిరిగి 33 జిల్లాలు తిరిగి వచ్చే నెలలో ఇక్కడి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు బంజారా కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. అందులో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.